కొంతకాలం క్రితం పృథ్వీరాజ్ సుకుమార్ గారి ఆడు జీవితం గోట్ లైఫ్ సినిమా ప్రమోషన్లో భాగంగా గోట్ డేస్ అన్న పుస్తకం గురించిన సమాచారం అప్పుడే నాకు తెలిసింది. గల్ఫ్ దేశాలకు వెళ్ళి సంపాదించి దారిద్ర్యం నుండి బయటపడదామనుకునే ఎంతోమంది యువకులు ఏజెంట్లు మోసాలకు బలైపోయిన విషయం అడపాదడపా పేపర్లలో చదవడం మినహా అసలు సంగతి ఏంటన్న విషయం నాకు చాలా తక్కువ తెలుసు. దాదాపు అన్ని సినిమాలు చూసే నేను ఈ మధ్య తీరుబడి లేకపోవడం వలన గోట్ లైఫ్ సినిమాను చూడడం వీలు కాలేదు. చూసిన ఇద్దరు ముగ్గురు మిత్రులను అడిగితే ఒక డిఫరెంట్ మూవీ అన్నారు. సినిమాను సినిమాగా చూసే నా మిత్రులు అయితే అంత అర్జెంటుగా చూడాల్సిన అవసరం లేదు, ఓటీటీలో చూద్దాంలే అనుకున్నాను. ఇదిగో ఈ గ్యాప్లో అన్మిన్ షీకి వాళ్ళు బెన్యామిన్ రాసిన గోట్ డేస్ పుస్తకాన్ని తెలుగు అనువాదంగా తీసుకువస్తున్నారనే ప్రకటన చూశాను. ఆ రోజే ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి అని డిసైడ్ అయ్యాను. స్వతహాగా నాకు సర్వైవల్ తరహా పుస్తకాలన్నా సినిమాలు అన్నా చాలా ఇష్టం. అందుకేనేమో ఈ పుస్తకం తెలుగు అనువాదం వస్తుందన్నప్పుడు సంతోషం వేసింది. అలాగే ఫేస్బుక్లో ప్రీ ఆర్డర్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి అని తెలియగానే అమెజాన్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టాను. అలా మొన్న ఉదయం అమెజాన్ నుంచి మేకబ్రతుకు అనువాదం స్వర్ణ కిలారి అన్న పుస్తకం నా చేతిలోకి వచ్చింది. అప్పటికి పుస్తకం వెంటనే చదవాలి అన్న ఆలోచన నాకు లేదు. ఊరికే ముందు మాట చదివాను. పుస్తకాన్ని అనువాదం చేసిన విధానాన్ని మాత్రం ఎంత పొగిడినా తక్కువే. నజీబ్ తన భార్యకు రాసే ఉత్తరం అది అనువాదమా? కాదు, నజీబ్ తెలుగులో చెబుతుంటే రాసినట్టుంది. నేను ఈ మధ్య ఒక అనువాదాన్ని చదివాను. నిజం చెప్పొద్దు, చచ్చి చెడి చదివినట్టయింది నాకు. మళ్ళీ ఇంకో అనువాదం ముట్టుకోవాలంటే భయం వేసింది. కానీ స్వర్ణకిలారి వారి అనువాదం స్వచ్ఛమైన తెలుగులో అద్భుతంగా సాగింది. కొన్ని పేజీల తర్వాత తప్పులు పట్టుకోవడం కోసమైనా జాగ్రత్తగా ఒక్కొక్క పదం చదివాను. ఒక్క తప్పు పట్టుకోలేకపోయాను. అంటే అదంతా అనువాదకురాలి మహిమే. ఈ సాహిత్య అకాడమీ వాళ్ళు అనువాదం చేసేటప్పుడు ఇంత మంచి అనువాదకులను ఎందుకు పరిగణించరో అర్థం కాదు. పదాన్ని తూచి తెలుగులోకి తీసుకువచ్చినట్టు అనిపించింది. చివరిగా సినిమాను చూడకపోవడం నాకు వరమై ఉండాలి. ఒకవేళ ఈ పుస్తకాన్ని, ఇందులోని వేదనను ఇలాగే సినిమాగా తీసి ఉంటే ఆ దర్శకుడికి దండం పెట్టవలసిందే. ఎందుకంటే నవల చలనచిత్రంగా వచ్చేటప్పుడు 99% అది ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య తానా వారి నవల ఒకటి పుస్తకంగా పెద్ద హిట్ అయింది. నాకు నచ్చిన టాప్ పుస్తకాలలో అదొకటి. కానీ సినిమాగా అనుకున్నంత సక్సెస్ కాలేదు. పుస్తకంలో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా తీయడం కష్టం కూడా. ఈ పుస్తకం చదివాక సినిమా నన్ను ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే పుస్తకం చదువుతున్నప్పుడు ఆ విజువల్స్ నా మైండ్లో పడిపోయాయి. అర్జెంటుగా ఈ పుస్తకాన్ని కొని చదవండి. ఇది కల్పన కాదు, వాస్తవం అని తెలిసినప్పుడు మీరు పొందే అనుభూతిని నాలాగే నలుగురు మిత్రులతో పంచుకోండి.